హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే వర్షం పడుతుంది. మైసూర్ బోండా అయితే వేసుకుందాం. ప్రిపేరింగ్ చూద్దాం. ఒక అరకిలో మైదా పిండి తీసుకొని దానిలోకి జీలకర్ర ఇట్లా మనం నలిపి వేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ అన్నది మనకి జీలకర్రలో టేస్ట్ మంచిగా అనిపించింది. స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ జీలకర్ర ఇట్లా నలిపిన అనమాట. కేజీ మైదాకి నేనైతే అరకిలో పెరుగు అయితే తీసుకున్నాను. మన సంగం డైరీ పెరుగు అయితే ఒక అరకిలో అయితే తీసుకున్నాను నేను. అది అరకిలో వేసి కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యాక. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పిండి పర్ఫెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక గంట నానబెట్టుకున్నా మంచిదే. నేనైతే ఒక అరగంట నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అంటే సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. తినే సోడా కొంచెం కలుపుకోవాలి. అందుకని సోడానా మీకు అర్థం కాదని చూపిస్తాను. ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కినాక మనం బోండాలు అయితే వేసేసుకుందాం. వేసిన వెంటనే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, వేయంగానే, లేకపోతే అడుగున నల్లగా అయిపోతాయి. చూసారా, బోండాలు అయితే మనకి మంచిగా ఉబ్బుతున్నాయి. బోండాలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయినాయి. అవి పల్లీల చట్నీతో మనము బోండాలు తింటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అవైతే అయిపోయినాయి. శనగిత్తనాలు పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేసుకున్నాము. మేమైతే టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.